హరిప్రసాద్ గారితో మీది ఎంతకాలం జర్నీ అండి? యాజ్ ఎ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్, సో టుగెదర్ వర్క్ చేసి ఉంటారు. ఎంతకాలం వర్క్? ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాదు, ఆయన సుకుమార్ గారికి ఫ్రెండ్. ఓకే. నేను ఒకనే అవి స్క్రిప్ట్లో అవి కూర్చునేవారు అనమాట వాళ్ళు. నేను అప్పటి నుంచి తెలుసు, నీకు బాగా ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఒక 5-6 years and 10 years నుంచి తెలుసు. జస్ట్ యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సుకుమార్ గారి ఫ్రెండ్ కాబట్టి నాకు బాబాయ్. సరే, ఆయన డైరెక్షన్లో అయితే ఏ అంటే ఎక్స్పీరియన్స్ లేదు? లేదు, కానీ సుకుమార్ గారితో ట్రావెల్ అవడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చేయట్లేదు, ఒక డైరెక్టర్తో ట్రావెల్ అవుతుంటే మేబీ ఆ డిస్కషన్లు అవన్నీ ఉంటాయి కదా, అదైతే ఉంది ఆయనకి. మేబీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా నేను చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన వచ్చి సెట్గా వచ్చి చేసింది అయితే లేదు, కానీ దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ నేనైతే నా విషయంలో సుకుమార్ గారితో పాటు ట్రావెల్ అయితే సరిపోద్ది అన్నది నా నమ్మకం. మరి ఈ మూవీలో డైరెక్షన్లో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే ఆయనతో కలిసి హెల్ప్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏదో మీరు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి చేసేయడం అని కాదు. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సజెషన్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ అదే. అంటే నేను ఫస్ట్ టైం కెమెరా మీదకి వచ్చేస్తున్నప్పుడు నాకు కెమెరా గురించి, నా డైలాగ్స్ మీద ఎదరు ఆర్టిస్టులతో సపోర్ట్ తీసుకుని చేయడం మీదే ఎక్కువ ఉంటుంది నాకు. మళ్ళీ ఆ కెమెరా వెనకాల జరిగే వాటి మీద నాకు కాన్సన్ట్రేషన్ అంత టైం లేదు. ప్లస్ అవన్నీ నాకు ఇప్పుడు చేసే దాని మీద, నా పని మీద నేను కాన్సన్ట్రేషన్ చేసుకోవడం బెటర్ అని అనిపించింది. నేను ఎప్పుడు అలా వెళ్ళా. ఆయన ఫస్ట్ టైం చూసా. ఆయన నిజమే కదా, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయలేదు, ఎప్పుడు సెట్కి వచ్చి చూడలేదు కదా ఏంటి అనుకున్నా, కానీ ఆయన ఫస్ట్ టేక్ నుంచి ఆయన ఏదో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గానే చేయించారు. అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అంటే ఆర్టిస్టులను ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు అనుకో, కొత్త వాళ్ళు చేయించుకోవచ్చు మేబీ, ఆర్టిస్టులు ఎక్స్పీరియన్స్ అయితే కనుక. మేము కొత్త, ఆయన కొత్త, కానీ అది లేదు ఆయన దగ్గర. ఆయన వచ్చిన ఫస్ట్ టేక్ నుంచి కూడా చాలా అంటే ఎక్స్పీరియన్స్డ్. ఆయనకి ఏం కావాలో ఆయన మొత్తం తెలుసు, ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఎలా కావాలో తెలుసు, ఏం చేస్తే కరెక్ట్ అన్న తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి నాకు ఆయన కొత్తగా అనిపించలే. సుకుమార్ గారు వచ్చేవారా మీ షూటింగ్స్కి? మేబీ స్టోరీ విన్నారు అంతే. స్టోరీ విన్న తర్వాత ఆ నేరేషన్కి ఆయన ఫుల్ ఖుషి అయిపోయి ఆయన్ని డైరెక్షన్ చేసేమన్నారు. ఆ డైరెక్షన్ చేసేమన్న తర్వాత ఇంకా ఆయన ఏమి రాలా సెట్కి. సినిమా అయిపోయాక చూపించాం. సినిమా అయిపోయిన తర్వాత ఏదైతే చూపించింది, ఆయన ఏదైతే నమ్మారో, నేరేషన్ బాగా చేస్తే డైరెక్షన్ నువ్వు చేసే అన్న ఏదైతే నమ్మారో అది ఫుల్ఫిల్ చేశాడు ఆయన. ఆయన చాలా హ్యాపీ అనమాట. హరిప్రసాద్ గారు తీసిన విధానంగానే అవి చాలా ఖుషి అయిపోయారు. అది చేసుకుని అంటే రాజమండ్రి తీసుకెళ్ళి చూపించాడు ఆయన. రంగస్థలం షూటింగ్లో తీసుకెళ్ళి చూపించారు. చాలా హ్యాపీ. డైరెక్టర్ పరంగా సూపర్గా డీల్ చేశారు. పైగా కొత్త ఆర్టిస్టులను పెట్టి డీల్ చేసేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ కాబట్టి మేబీ యాక్ట్ చేయడం చాలా మందిని చూసినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఎలా అనిపించింది ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు? ఎప్పుడైనా అనిపించింది అమ్మో నా వల్ల కాదులే, నేను అటు సైడ్ ఉండమే బెటర్, వెళ్ళిపోదాం అనిపించిందా? అది చాలా జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే, ఓకే డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళిపోలా. ఫస్ట్ 70mm కెమెరా ముందుకు వెళ్ళిపోకుండా ఆయనతో పాటు ట్రావెల్ చేశా. ఆయన ఎప్పుడైతే స్టోరీ అనుకున్నారో అప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తా. ఆయన దగ్గర ఒక శాంసంగ్ మొబైల్ ఉండేది. ఇప్పుడు ఒక సీను ఆయన బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సీన్స్ అన్ని రాసేసి ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి వేరే ఆర్టిస్టులవి. ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నాము, ఆఫీస్లో కూర్చున్నాం అనుకోండి, సుకుమార్ గారు ఆఫీస్లోనే. ఇక్కడ ఆఫీస్లో కూర్చున్నామంటే ఒక ఆఫీస్ బాయ్ ఉంటారు, లేదంటే ఒక మేనేజర్ ఉంటారు, లేకపోతే వేరే వేరే ఆర్టిస్టులు వస్తుంటారు. ఆయన పని ఏంటంటే మొబైల్ పట్టుకోవడం, ఆ సీన్ ఇవ్వడం, నాతో పాటు ఒక కో ఆర్టిస్ట్ని చూసుకోవడం, సీన్ షూట్ చేయడం, ఇలా ప్రాక్టీస్ అయిపోయింది. కానీ ఏదైనా ఈ మొబైల్ వేరు, మెయిన్ కెమెరా వేరు కదా. అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా, కానీ ఆయన మాత్రం ఎప్పుడు అసలు ఫుల్ ఏం టెన్షన్ లేదు, నేను చేయించుకుంటా, నువ్వు అన్నీ వదిలేసే అంతే. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత సీన్ మీద ఉండు, అవి చేయి అంతే. మిగతా ఇన్హిబిషన్స్ అన్నీ వదిలేసి, ఆ షైనెస్ ఎవరో చూస్తున్నారు అవన్నీ వదిలేసి నేను చెప్పింది చేయన్నారు. ఫస్ట్ ఫ్రీడమ్ ఇస్తారు, ఫస్ట్ మీరు చేసేయండి అంటారు. ఇషా అయినా నేనైనా కానీ ఇద్దరం కలిపి ఫస్ట్ చేస్తాం, అంటే మాకు వచ్చినంతలో చేసేస్తాం ముందు. తర్వాత ఆయనకి ఇలా ఉంటే బాగుంటుందని ఆయనకు ఉంటుంది, అది ఆయన కరెక్ట్గా ఎక్కిస్తారు. ఎక్కించి దాన్ని తీసుకుంటారు, బాగా అంటే వర్క్ తీసుకోవడం చాలా బాగా వచ్చాయి బాగా. మన దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవడం చాలా బాగా వచ్చి చేయించుకున్నారు అలాగే.